అందరికీ నమస్కారం అండి. అక్షరా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కంటెంట్ వచ్చేసి జిఎస్టీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. అంటే ఇది ఒక జీకే లాగా మనకు పనికొస్తుందన్నమాట. అందుకని ఇది పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ రాసుకునేటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోను మీకు అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. అసలు జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం అన్నమాట. ఇక ఈ జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే 2017 సంవత్సరం జూలై 1వ తారీఖున అమల్లోకి వచ్చింది. ఇక జిఎస్టీ నమూనా ఎక్కడి నుంచి తీసుకొని రాబడింది అని అంటే కెనడా దేశం నుంచి తీసుకొని వచ్చామన్నమాట. ఇక జిఎస్టీ బిల్లును ఆమోదించినటువంటి రాష్ట్రం వచ్చేసి అస్సాం. జిఎస్టీ అమలు చేసినటువంటి రాష్ట్రం వచ్చేసి మన తెలంగాణ. జిఎస్టీకి ఒక కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీ పేరు విజయ్ కేల్కర్ కమిటీ. ఇక జిఎస్టీకి ఒక ముసాయిదా కమిటీ అనేది ఉంటుంది. ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్ వచ్చేసి ఆసిమ్ దాస్ గుప్తా. ఇక జిఎస్టీ ఆర్టికల్ వచ్చేసి 279A ఆర్టికల్ అన్నమాట. ఇది ఏ సవరణ కింద ఆమోదించబడింది అని అంటే 122వ సవరణ కింద ఇది ఆమోదించబడింది. ఇక ఏ సెక్షన్ కింద ఇది అమలైంది అని అంటే 101వ సవరణ కింద ఇది అమలైంది అన్నమాట. అదే 101 సెక్షన్ కింద ఇది అమలైంది. నెక్స్ట్ ఈ జిఎస్టీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ. ఇక జిఎస్టీ బిల్లుకు చైర్మన్ వచ్చేసి మన భారత ఆర్థిక మంత్రి అన్నమాట. ఇప్పటి వరకు జిఎస్టీని స్వీకరించిన దేశాల సంఖ్య వచ్చేసి 160 దేశాలు మన జిఎస్టీని స్వీకరించాయి. జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశం ఏంటంటే ఫ్రాన్స్ దేశం. ఇక జిఎస్టీ స్ట్రక్చర్ని చూస్తే అది 3 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అదేంటంటే సెంట్రల్ జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పన్ను. ఇంకొకటి స్టేట్ జిఎస్టీ, అది రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి పన్ను. ఇంకొకటి వచ్చేసి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఈ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య జరిగేటువంటి లావాదేవీల మధ్య జరిగేటువంటి చర్చ అన్నమాట. అంటే ఆ విధంగా ఆ 2 రాష్ట్రాల మధ్య ఒక పన్ను అనేది విధించబడుతుంది. అది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. థ్యాంక్ యూ అండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.